ఈ మధ్య మనం బ్రహ్మ కమలం అనే దాని గురించి పేపర్లోనూ టీవీలోనూ చూస్తూనే ఉన్నాం. అసలు దీని పుట్టుకేంటో ఒకసారి చూద్దాం. బ్రహ్మకమలం పురాణ గ్రంథాల్లో ప్రస్తావించిన ఈ బ్రహ్మకమలం వాస్తవానికి శ్వేతకమలంగా పౌరాణికుల ఊహల్లో నిలిచిపోయింది. దైవదత్తమైన ఈ పుష్పం నిజంగా ఉందా అంటే ఉందనే చెప్పాలి. అయితే పౌరాణికులు చెబుతున్న దానికి దీనికి కొన్ని స్వల్ప తేడాలున్నాయి. హిందూ మతానికి సంబంధించిన పురాణాలు దీనిని శ్వేతకమలంగా అభివర్ణించిన వాస్తవానికి ఇది రాత్రి సమయాల్లో పుష్పించే కాక్టీ జాతికి చెందిన పుష్పం. దీని శాస్త్రీయ నామం ససురియా ఒబ్వా విలాట్ట. బ్రహ్మకమలం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉందంటారు. హిమాలయ అటవీ ప్రాంతాల్లో పెరిగే ఈ పుష్పానికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్నింటిని మనం పరిశీలిద్దాం. బ్రహ్మకమలం అంటే విధాత బ్రహ్మను గుర్తు చేస్తోంది. సృష్టికర్త అయిన బ్రహ్మ కమలంపై ఆసీనుడై ఉండే చిత్రాలు మనకు చిరపరిచితమే. అందుకనే ఆయన్ను మనం కమలాసనుడని కూడా అంటారు. ఆయన చేతుల్లో ఒకదానిలో సైతం ఈ కమలం మనకు కనిపిస్తుంటుంది. బ్రహ్మకు మరో పేరు కంజ. ఆయన మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. మరికొందరు ఆయన శ్వేతకమలం నుంచి ఉద్భవించాడని చెబుతుంటారు. ఈ ఉదంతంతో ఇది జన్మనిచ్చే కమలంగా కూడా ప్రసిద్ధి చెందింది. గణేశుడి జన్మ వృత్తాంతంలో కైలాసంలో శివుడు పార్వతీదేవి మానసపుత్రుడి శిరస్సు ఖండించిన తర్వాత తప్పు తెలుసుకొని ఏనుగు తలని అతికించి ప్రాణప్రతిష్ఠ చేసిన విషయం మనందరికీ సుపరిచితమే. తర్వాత ఆయన బ్రహ్మకమలం నుంచి జాలువారిన నీటిలో స్నానమాచరించాడని, తద్వారా దీనికి దేవతలకు జన్మనిచ్చే శక్తి కూడా ఉందని తెలుస్తోంది. ఆధునిక శాస్త్ర విజ్ఞాన రూపంలో పరిశీలిస్తే కనుక ఈ పుష్పానికి అనేక వైద్య ధర్మాలున్నాయి. ముందుగా స్వర్ణకమలం. కౌరవ సభలో అవమానం పాలైన పాండవులు ద్రౌపదితో సహా వనవాసానికి వెళ్లిన విషయం మనకు మహాభారత గ్రంథం ద్వారా తెలిసిందే. వనవాస సమయంలో వారుంటున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక ప్రవాహంలో తేలి వస్తున్న స్వర్ణకాంతుల కమలం ద్రౌపది దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఈ కమలాన్ని చూసిన ద్రౌపది సంతోషంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయింది. కానీ ఈ కమలం ఎంత త్వరగా విచ్చుకుందో అంతే త్వరగా ముడుచుకుపోయింది. ఈ కమలం కోసం ఆమె తన భర్త భీమసేనుణ్ణి పంపింది. ఈ కమలాన్ని అన్వేషిస్తున్న సమయంలో భీముడు తన అగ్రజుడైన హనుమంతుణ్ణి కలుసుకున్నాడు. సాధారణంగా గులాబీ వర్ణ ప్రేకులతో మనకు కనిపించే కమల పుష్పం స్వర్ణ శ్వేతకాంతులతో మిరుమిట్లు గొలపడానికి కారణం దానికి ఉన్న దైవశక్తి అని అంటారు. అంతేకాదు దీన్ని కోరికలు నెరవేర్చే పుష్పం అంటారు. అదేంటో తెలుసుకుందాం. అత్యంత అరుదుగా కనిపించే ఈ శ్వేత స్వర్ణవర్ణ కమలాన్ని దర్శించిన వారెవరికైనా మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయన్న విశ్వాసం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే ఈ కమలం విచ్చుకోవటం సాధారణ సమయాల్లో మనకు కనిపించదు. రాత్రి సమయాల్లో మాత్రమే విచ్చుకునే ఈ పుష్పం కేవలం 2 గంటలు మాత్రమే విప్పారి ఉంటుంది. అంతేకాక ఇది 14 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే విచ్చుకుంటుండటం కూడా ఇది అరుదైన పుష్పాల జాతిలో చేరటానికి మరో కారణం. ఇవి హిందూ పురాణాల్లో బ్రహ్మకమలానికి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు. ఎక్కడో హిమాలయాల్లో కనిపించే ఈ బ్రహ్మకమలం ఇటీవల విజయవాడలో ఒకరింటిలో దర్శనమివ్వటం విశేషం. ఇవ్వండి ఈ బ్రహ్మకమలానికి సంబంధించిన విశేషాలు. ఇంకా ఇలాంటి విశేషాలు, ఆసక్తికరమైన అంశాలు, అద్భుతమైన అంశాల గురించి తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాల్ని, సూచనల్ని కూడా మాకు పంపించండి. సరేనా?